హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోస్లో కేంద్ర ప్రభుత్వం రైతన్నలకైతే గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ అప్డేట్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలనైతే తెలుసుకుందాము. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకున్నట్ల చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడైతే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. కేంద్ర ప్రభుత్వం పిఎం ట్రాక్టర్ యోజన పథకం కింద రైతన్నలకు తక్కువ ధరకు వ్యవసాయ పనిముట్లు అందించాలని ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఇది. ఈ పథకం కింద రైతులకు 50% సబ్సిడీతో సొంతంగా ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే వీలు కల్పిస్తుంది. ఈ పథకానికి ఆయా రాష్ట్రాలు నోడల్ ఏజెన్సీలుగా ఉంటాయి. దీనికి కావలసిన అర్హతలు వచ్చేసి భారతదేశంలో ఉండే ప్రతి చిన్నకారు రైతులు ఈ పథకానికి అర్హులే. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకున్న రైతు వయసు 18 నుంచి 60 సంవత్సరాల లోపు వయసు ఉండాలి. సొంత పొలం ఉన్న రైతులకు, కౌలు రైతులకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతుల పొలం యజమాని నుంచి ఎన్ఓసి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే రైతు కుటుంబ వార్షిక ఆదాయం 1.5 లక్ష దాటకూడదు. దరఖాస్తు చేసుకున్న రైతు అర్హులైతే ఆ రైతుకు సగం ధరకే ట్రాక్టర్ కొనుగోలు చేసుకునే అవకాశం కల్పిస్తారు. ట్రాక్టర్ ధరలు సగం కేంద్ర ప్రభుత్వం రాయితీగా ఇస్తుంది. మిగిలిన సగం మొత్తాన్ని రైతుకు రుణంగా బ్యాంకులు ఇస్తాయి. రైతుకు ట్రాక్టర్ కొనుగోలు చేయడానికి ఏ బ్యాంక్ అయితే రుణం ఇస్తుందో ఆ బ్యాంకు వారికి ఈ సబ్సిడీ మొత్తాన్ని కేంద్రం బదలాయిస్తుంది. ఉదాహరణకు ఒక కంపెనీ ట్రాక్టర్ ధర 8 లక్షలు ఉంటే అందులో కేంద్ర ప్రభుత్వం 4 లక్షలు రాయితీగా ఇస్తే రైతుకు మరో 4 లక్షలు బ్యాంక్ రుణంగా ఇస్తుంది. రైతు ట్రాక్టర్ కొన్న తర్వాత తాను రుణం తీసుకున్న 4 లక్షలను వాయిదాల పద్ధతిలో తిరిగి చెల్లిస్తే చాలు ఫ్రెండ్స్. పిఎం ట్రాక్టర్ యోజన పథకానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి కార్డ్ లేదా పాన్ కార్డ్ లేదా పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, తన పొలానికి సంబంధించిన అడంగల్ పత్రాలు, తన పేరిట ఉన్న బ్యాంక్ ఖాతా వివరాలు, వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం, ఇటీవల తీసిన పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఈ పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే సాధారణంగా అయితే ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి. కొన్ని రాష్ట్రాల్లో ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆయా రాష్ట్రాలు ప్రభుత్వాలు వీలు కల్పిస్తున్నాయి. తెలంగాణలో అయితే కామన్ సర్వీస్ సెంటర్ అంటే సిఎస్సి సెంటర్ ద్వారా లేదా మీ సేవా కేంద్రాల ద్వారా దరఖాస్తు అయితే చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు తను ఉన్న గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాల్లో అధికారులను సంప్రదించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరైతే పిఎం ట్రాక్టర్ యోజన పథకానికి అప్లై అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. పిఎం ట్రాక్టర్ యోజన గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే తెలుసుకోవాలి అంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.